బాలకృష్ణ గారు అక్కినేని బుక్కినేని అని ఒకసారి అన్నారు. దాని మీద పెద్ద దుమారం లేసింది. నాగార్జున రియాక్ట్ కావడం అంటే ఆవేశంలో మనం చేసేటువంటి మాటలు అవి ఎంతవరకు పోతాయి అనేటువంటిది దయచేసి ఆలోచించుకొని మాట్లాడాలి. నంబర్ 1. బయట మాట్లాడడం వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది మనం చెప్పే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, దాన్ని వాపసు తీసుకోలేము అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. అక్కడ సైకో గాడు అనలేదు, సైకో గాని కలవడానికి అనేటువంటి ఆ సందర్భం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని తెలుగుదేశం అనుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ పాయింట్ ఏమిటి, అసెంబ్లీలో మాట్లాడుతుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గాడు అనేటువంటి ఆ సంభాషణ అది ఏ విలువల్ని కాపాడగలిగినట్టయితుంది? రెండవది, చిరంజీవి గారిని గాడు, ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మధ్య లేదా బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఏం యుద్ధం జరుగుతుంది నాకు సంబంధం లేదు. కానీ ఇది ఒక వివాదంగా రాసుకుంటున్నప్పుడు, అది ట్విస్ట్ టర్న్స్ తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారే దీన్ని డిఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా భయపడతాడు బాలకృష్ణ అంటే, అయినా తప్పదు. ఎందుకంటే కూటమికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పైకి మాట్లాడకపోయినా మనసు మాత్రం చాలా గాయపడి ఉంటుంది. అందుకోసం దాన్ని డిఫ్యూజ్ చేసి ఇది జరిగింది పొరపాటునో లేకుంటే మాటలు దొరికాయనో అదే పద్ధతిలో చెప్పించి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి ఆ పదాన్ని తొలగిస్తే అది పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా ఇది వదిలిపెడతారనుకోండి, ఈ రోజుకి వదిలిపెట్టవచ్చు, ఇది క్రమంగా బీజం పడుతుంది. ఈ రకమైనటువంటి ఇది బీజం పడుతుంది, నష్టం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. నేను చెప్పేది ఏమిటంటే సార్, అధికార పక్షం ప్రతిపక్షం ఎవరో వైరి పక్షాలా, ఒకరికొకరు శత్రువులా, అందరు కలిసి ప్రజలకు సేవ చేయాలా? మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడండి, ప్రజా సమస్యలు ఇంకా మంచిగా చేయండి, దాని మీద కొట్లాడితే మైలేజ్ వస్తుంది. కానీ అట్లా కాకుండా ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఈ గుణపాఠం నేర్చుకొని బాలకృష్ణ గారు నేర్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సరిచేయాలని నా అభిప్రాయం. ఓకే, గాంధీ గారు సింపుల్గా చాలాసేపు డిస్కస్ చేసాం కాబట్టి మీ అభిప్రాయం సింపుల్గా చెప్పి ఏంటండి ముక్కల్లో? నేను ఇందాక చెప్పాను కదా, అభిప్రాయం అంతా అట్లా ఉండాలనేది ఒకటి. చూపుడు గారు అన్నట్టుగా మేమే స్కిప్ అవ్వాల్సిన అవసరం లేదన్న, ఎప్పుడు కూడా గాంధీ అసలు స్కిప్ కాడు. నేను మాట్లాడిన దాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను కూడా చెప్పాను, చట్టసభలు ఏ రకంగా నడవాలి, ఆ రకంగా నడవట్లేదని భావన ఉంది. నిన్న నడవలేదని నేను చెప్తున్నాను. నిన్న ఆయనేమి మమ్మల్ని ఏదో అన్నాడని కాదు, అనేదానికంటే కూడా అక్కడ నియమాలని పాటించు వెళితే ఈ గొడవ ఉండదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారిని అగౌరవపరచటము అనేది ఎవరు ఒప్పుకోం, దాన్ని ఖచ్చితంగా చెప్తున్నా కదా నేను. అదే ఆయన్ని కనుక ఎవరన్నా అగౌరవపరచాలని అనుకుంటే అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ రాష్ట్రంలో తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఏమైనా కానీ నిన్న జరిగినది ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ కాదని నేను ముందే చెప్పాను కూడా. కానీ మీరు మేమేదో దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే ఒక మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో కోరుకుంటున్నాం. ఆ వాతావరణం పోకూడదని కోరుకుంటున్నాం కాబట్టి మేము ఆశిస్తూ మాట్లాడుతున్నాం. ఆ వాతావరణం పోగాలి, ఉండకూడదు అని అనుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మీకులాగా నిన్న సాయంత్రం అయిపోయింది మాకు. మేము అంత దూరం ఆలోచించట్లేదు. మేము ఆలోచిస్తుంది ఏంటంటే అందరం మనుషులమే, ఎక్కడైనా తప్పులు జరుగుతాయి, సరి చేసుకుని వెళ్ళాలి. రాష్ట్రంలో వాతావరణం బాగుండాలి మేము కోరుకున్నాం. వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, ఆ దిశగా మేము వెళ్తాము. ఏదేమన్నాడు మరొకసారి చెప్తున్నాను, చిరంజీవి గారిని ఏదైనా అన్నా కానీ అది ఖచ్చితంగా జనసేన పార్టీని అన్నట్లే. ఎప్పుడు కూడా దాన్ని మేము కొంత సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనసులో ఆపుకున్నా కానీ వచ్చిన రోజున అది ఎంత క్లియర్ అవుతుంది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. అందుకని మళ్ళా కోరుకుంటున్నాను, అందరినీ కూడా, రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, రాజకీయం ప్రజల కోసం చేద్దాం. మనం రాజకీయాలు అనేది ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేద్దాం. ఇక్కడ వ్యక్తిగతంగా వద్దంటాను నేను. ఎప్పుడు కూడా వ్యక్తిగత వైరం ఉండడం కరెక్ట్ కాదు. రాజకీయంగా రాజకీయ శత్రుత్వం వేరు, పర్సనల్ శత్రుత్వం అవుతుంది. పర్సనల్ శత్రుత్వం అవసరం అది. పర్సనల్ గా శత్రుత్వాలు అది ఎట్లా పోతుందని అందరూ తెలుసు కాబట్టి అది వద్దని కోరుకుంటుంది. మంచిగా ప్రవర్తించాలని కోరుకున్నా, మంచిగా ఉన్నంతకాలం మేము మంచిగా ఉంటాం. సింపుల్ గా స్ట్రైట్ గా. ఇప్పుడు అంటే మాకు గఫూర్ అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. మేము మిత్ర వైరుధ్యాన్ని మాత్రమే కోరుకుంటాం కానీ శత్రు వైరుధ్యాన్ని కోరుకోము. పాలకపక్షం ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తప్పులు ఏమన్నంటే పాలకపక్షంలో సరిచేసుకోవడానికి వాయిస్ ఆఫ్ ది అపోజిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళవి. బాలకృష్ణ గారు ఒకవేళ నిజంగా ఆయన నైజమే అలా ఉంటుంది,
అని అనుకొని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారేమో అభిమానులు. కానీ చట్టసభల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నైజాలు అలా ఉంటాయని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఇన్స్టిట్యూషన్. ఇందాక నేను చెప్తున్నాను, గఫూర్ అని చెప్పింది ఒకసారి రికార్డ్ అయిపోయిన తర్వాత దాని రికార్డు నుంచి తొలగించే అధికారం మళ్ళీ స్పీకర్కే ఉంటుంది. ఎదురు ఇట్ ఈస్ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్. ఆ స్పీకర్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండాల్సింది నో నువ్వు మాట్లాడేది రికార్డులోకి పోవట్లేదు అని అంటే అయిపోతుంది అక్కడ. ఆయన అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాపం మింగలేక కక్కలేకున్నాడు. వాళ్ళు బావను కూడా తిరుగుతున్నాడు ఆయన చిరంజీవితో పాటు. వాళ్ళకి అర్థమైందో లేదో మాకైతే తెలియదు. చేతగాని బావ నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఈపోతే ఇట్లానే మాట్లాడతాం, లోపల ఇంట్లో మాట్లాడే పడుచుకోవట్లేదు, చట్టసభల్లో మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడు. దట్ ఈస్ అప్ టు దెమ్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో బీటలు టట్టడాయ్ అని 99 తమ్లైన్లు పెట్టినట్టుగా మేము పెట్టదలుచుకోలేదు. ఇందాక మా దీపకాన్ని చెప్పినట్టుగా ఆయన వేసే బాల్కి వికెట్ మాది పడిపోతే పడిపోయి ఉండొచ్చు. మేము ఎందుకంటే మేము ఆల్రెడీ వేకర్ సెక్షన్సే కదా, వేకర్ సెక్షన్సే. మాకు మళ్ళీ మా గబ్బూరాన్ని సపోర్ట్కి వచ్చి మేమందరం నిలబడితేనే మేము దీపక్ రెడ్డి గారిని తట్టుకోగలుగుతాం జనరల్ గా. అయితే ఇక్కడ మాకేమి సునకానందం లేదు. మీరు చేతగాక మాట్లాడుకొని మీరు అందరిని తిరుగుతూ పోతే పాపం నానెందుకో వెనకబడ్డాడు అనే ఆయన కవితని నేను పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని అంటున్నా. ఆయన ఎందుకో ఎందుకు వెనకబడ్డాడో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ ఇస్ వన్, డోంట్ ట్రై టు అబ్యూజ్ అపోజిషన్ లీడర్. నంబర్ 1 రిక్వెస్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. నంబర్ 2, చట్టసభల్లోకి వచ్చేటప్పుడు దయచేసి మీ మెంటల్ కండిషన్స్ ని మీరు బయట ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే రండి. మీరు ఒక పూట ఆబ్సెంట్ అయితే చట్టసభల్లో మీకు నష్టమే లేదు. మీరు వచ్చేటప్పుడు చట్టసభలో పోయేటప్పుడు ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఎంత ఇంపార్టెంటో ది డిగ్నిటీ ఆఫ్ హౌస్ ఈజ్ ఆల్సో దట్ మచ్ ఇంపార్టెంట్. హౌస్ డిగ్నిటీ ఉంటుంది అనుకుని మీరు తెలుసుకోండి. నేను ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి నేను చెప్పేంత వ్యక్తిని కాదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను నడిపింది వాళ్ళు, ఎన్టీఆర్ గారు శాసించింది వాళ్ళు, విప్లవాత్మకంగా తీసుకొచ్చింది వాళ్ళు. ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత ఈజీగా ఇంత చీపుగా ఈ విధంగా చర్చల్లోకి ఈ రోజు వస్తాడని ఆయన బయట ఏమైనా చేసుకోమన్నాడు సార్. ఆయన అభిమానులు కొడతాడా, తిడతాడా, లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడుకుంటాడు.